Okay. Power got some synonymic words. What are that? What are that synonymic words? Control, influence, force, coercion, domination, Okay. authority. Yes. Power mainly got a authority. Authority means legitimate power. Authority. Authority means the institutionalized exercise legitimate power. Authority means the institutionalized exercise of legitimate power. అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ ఆథరైజ్డ్ పవర్. అంటే అథారిటీ అనగానే మనం ఏం చేస్తున్నాం అంటే పవర్ అనేది ఆథరైజ్డ్ అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆథరైజ్డ్. అంటే లెజిటిమేటివ్ తో కూడుకున్నది. ఇట్ ఈస్ లెజిటిమేటివ్. అందుకనే అథారిటీ మీన్స్ ఇందులో డిఫరెంట్. మనం నేను పవర్ అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. అందులో పవర్ కి సంబంధించిన వరకు అథారిటీ కూడా ఒక సినానిమిక్ వర్డ్ గా అన్నాం కదా. అథారిటీ అంటే ఏంటి అసలు యాక్చువల్ గా అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లెజిటిమేటివ్ పవర్. Authority means the institutionalized exercise of legitimate power. Legitimate power is generally called authority. Power legitimative is authority. ఇప్పటివరకు చెప్పుకున్నాం. పవర్ అనగానే ఏమవుతుందంటే అథారిటీ అనగానే లెజిటిమేటెడ్ అని అంటున్నాం. దట్ అంటే యాక్చువల్ గా లా అని ఉంటుంది. వాట్ ఈస్ ద లా? యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ప్రీవియస్ ఏం ఉందని చెప్పుకుంటున్నాం. బిల్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ లా. బిల్ అనేది ఏమవుతుందంటే వన్ పర్సన్ ఇన్ ద హౌస్ ఇంట్రడ్యూసింగ్ బోత్ ద పవర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అంటే లెజిటిమేటివ్ పవర్ ఈజ్ కాల్డ్ యాజ్ కట్ అవుతుంది నాది వాయిస్. వాయిస్ కట్ అవుతుంది కదా. కట్ అవుతుంది, వీడియో కట్ అయిపోతుంది. అంటే నాకు మధ్యలో ఏది అవుతున్నట్టుంది. వీడియోనే కాదు, ఆడియో కూడా అలానే ఉంది సార్. కట్ అయిపోతుంది. అంటే నెట్ ప్రాబ్లమా ఏంటో అర్థం కావట్లా. చూద్దాం, 1 minute చూద్దాం. ఈసారి కట్ అయితే మరి ఆగిపోవచ్చు. చూద్దాం. ఇక్కడ రావట్లేదు నెట్. ఒకసారి చూద్దాం, ఆగండి. ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్న వాటిలో పవర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అథారిటీ. పవర్ అనే దానికి మనం అథారిటీగా మనం చెప్పుకున్నాం అవును కదా. లాస్ట్ టైం అథారిటీ అని చెప్పేటప్పుడు మీకు ఏమవుతుందంటే పవర్, అథారిటీ, అలాగే కంట్రోల్, ఫోర్స్ ఇవన్నీ చెప్పుకున్నాం. ఇందులో అథారిటీ, అందులో ఒక అథారిటీ తీసుకుంటే అథారిటీ అంటే అర్థం ఏంటంటే లెజిటిమేటివ్ పవర్ అనేది మనకు వస్తుంది. లెజిటిమేటివ్ పవర్. ఒకసారి 1 minute ఒకసారి. వాడిచ్చిన ఆదేశాలుగా తీసుకుందాం. ఇందులో అథారిటీ అనగానే ఏమవుతుందంటే అథారిటీ మీన్స్ ద ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్. లెజిటిమేటివ్ పవర్ ఈజ్ జనరలీ కాల్డ్ అథారిటీ. పవర్ లెజిటిమేటెడ్ ఈజ్ అథారిటీ. చూసారా, అథారిటీ అనగానే ఏమవుతుందంటే సినానిమిక్ వర్డ్స్ అయినా సరే లెజిటిమేటివ్ పవర్ ఈజ్ కాల్డ్ యాజ్ అథారిటీ. లెజిటిమేటివ్ పవర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అథారిటీ. ద పర్సన్ wielding authority possess superior knowledge. పేరెంట్స్ ఒక్కొక్కరు అథారిటీ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగనే అథారిటీ ఈజ్ ఆల్వేస్ లెజిటిమేటివ్, బ్యాక్డ్ బై ది లా అండ్ కామన్ కన్సెంట్. All kinds of authority required a administrative staff characterized by the efficiency and continuity. దీనికి సంబంధించిన వరకు డెఫినేషన్స్ లో మనం తీసుకుంటే మార్క్స్ వెబర్ వన్ ఆఫ్ ది పొలిటికల్ థింకర్ గివింగ్ ద డెఫినేషన్. మార్క్స్ వెబర్ ఒక డెఫినేషన్ అని ఇచ్చాడు. దానికి సంబంధించిన వరకు డెఫినేషన్ ఏంటి అని అంటే మార్క్స్ వెబర్ authority represents the moralization of power. Moralization of power is called as a authority and he is defined
అంటే యాక్చువల్లీ మాస్ పవర్ ఇస్ డిఫైన్డ్, మోరలైజేషన్ ఇస్ పవర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ అథారిటీ అని. అలాగే రాబర్ట్ ఈ డాల్ డెఫినేట్ చేశాడు. డాల్ అబ్జర్వ్స్ దట్ ది లెజిటిమేటివ్ పవర్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ అథారిటీ. లెజిటిమేటివ్ పవర్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ అథారిటీ అని. అంటే డిఫరెంట్ పొలిటికల్ థింకర్స్ గివింగ్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఆన్ అథారిటీ. అథారిటీ గురించి ఒక్కొక్కరు విధంగా చేశారు. అయితే ఈ దీనికి సంబంధించిన వరకును ది నేచర్ ఆఫ్ ది అథారిటీ కూడా తీసుకుందాం. ద బేసిస్ ఆఫ్ ఎవ్రీ సిస్టమ్ ఆఫ్ అథారిటీ ఇస్ ద బిలీఫ్ బై ది విర్చ్యూ ఆన్ ది విచ్ పర్సన్స్ ఎక్సర్సైజింగ్ అథారిటీ ఆర్ లెంట్ ప్లడ్జ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ది ఇందులో ఫాలోయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథారిటీస్. అథారిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథారిటీస్ ఉన్నాయి. అంటే దానిలో మనం జనరల్ గా తీసుకోవాలని అనుకుంటే సెర్స్మాటిక్స్ అథారిటీ అని ఉంటుంది, అలాగే ట్రెడిషనల్ అథారిటీ అని ఉంటుంది, రేషనల్ లీగల్ అథారిటీ, కెరిస్మాటిక్ అథారిటీ అని ఉంటుంది, అలాగే ట్రెడిషనల్ అథారిటీ అని ఉంటుంది, అలాగే రేషనల్ లీగల్ అథారిటీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథారిటీస్ అనేవి ఉన్నాయి. అంటే అథారిటీ అనగానే లెజిటిమేటివ్ పవర్ అని అనుకున్నాం. ఇందులో కూడా ఏమవుతుందనంటే రేషనల్ లీగల్ అథారిటీ అని, ట్రెడిషనల్ అథారిటీ అండ్ కెరిస్మాటిక్ అథారిటీ. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథారిటీస్ ఇన్ ద పొలిటికల్ సైన్స్. అథారిటీని మనం డిఫైన్ చేసుకోవాలి అని అంటే డిఫరెంట్ స్టైల్లో మనం చెప్పుకున్నాం. అలాగనే దీనికి సంబంధించిన అథారిటీ కూడా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ అథారిటీస్. అందులో రేషనల్ అండ్ లీగల్ అథారిటీ ఇట్ ఈస్ సెట్ టు rest on a belief in the legal patterns or normative rules and the right of those elevated to the authority under such rules to issue the commands. అంటే రేషనల్ లీగల్ అథారిటీ అనగా ఏముందంటే అథారిటీ గివింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ and giving some commands. That's called as a rational legal authority. It is said to rest on belief in the legal patterns of normative rules and the right of those elevated to the authority under such rules to issue the commands. Some commands given to the authorities. Authority కి సంబంధించి కూడా some rules and regulations are given by the institution life. అలాగే ట్రెడిషనల్ అథారిటీ ఉంది. ట్రెడిషనలైజ్డ్ అథారిటీ it is derived from the established belief in the sanctity of the immoral traditions and in the legitimacy of the status of those exercising authority over them. అంటే ట్రెడిషనల్ అథారిటీలు ఏముందంటే కంపల్సరీ డిపెండ్ అపాన్ ది ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. యాక్చువల్లీ పీపుల్ బిలీవింగ్ ద ట్రెడిషన్స్ అండ్ కంప్లీట్లీ బౌండ్ ఓవర్ ఆన్ ది ట్రెడిషన్స్. అందుకనే ట్రెడిషనల్ అథారిటీ అని అంటారు. ఇటు మనం తీసుకుంటే ముస్లిం యాక్ట్ కానీ ముస్లిం యాక్ట్ ఉంటుంది, అలాగే హిందూ యాక్ట్ సంబంధించి కానీ ఇవన్నీ కూడాను. అందుకనే ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ అన్ ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్ ఇన్ ద సాంక్టిటీ ఆఫ్ ది ఇమ్మోరియల్ ట్రెడిషన్స్ అండ్ ది లెజిటిమసీ ఆఫ్ ది స్టేటస్ ఆఫ్ దోస్ ఎక్సర్సైజింగ్ అథారిటీ ఓవర్ దెమ్. అందుకనే పీపుల్ బిలీవింగ్ సమ్ ట్రెడిషన్స్ దాని మీద డిపెండ్ అవుతుంది. అథారిటీ కూడా దాన్ని బేస్ చేసుకుని తీసుకుంటాం. అందుకనే మనకి ఏమవుతుందంటే లాకి సంబంధించిన వరకును సోర్సెస్ ఆఫ్ లాలో మనం చెప్పుకున్నాం. సోర్సెస్ ఆఫ్ లాలో వన్ ఆఫ్ ది సోర్సెస్ ఏంటి? వాట్ ఈస్ ద వన్ ఆఫ్ ది సోర్సెస్? వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ లా? ఏంటి హరిప్రియ? వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ లా? సోర్సెస్ లో మనం చెప్పుకునేటప్పుడు ఒక సోర్సెస్ ఇంపార్టెంట్ సోర్సెస్ అని చెప్పాను. యాక్చువల్లీ బ్రిటన్ కంట్రీ ఫాలోడ్ దట్ సోర్సెస్. వాట్ ఈస్ దట్ సోర్సెస్? ప్రెసిడెంట్స్, స్టాట్యూట్స్, ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. ఎక్కువగా మెయిన్లీ ఏమవుతుందంటే లా ప్రిపరేషన్ లో ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ కూడా తీసుకుంటారు. కాబట్టి వన్ ఆఫ్ ది సోర్సెస్ గా మనం తీసుకుంటాం. అందుకని ఇక్కడ ట్రెడిషనల్ అథారిటీ అని అంటాడు. అందుకని డిఫైన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేషనల్ లీగల్ అథారిటీ అంటే లీగలైజ్డ్ అథారిటీ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ట్రెడిషనల్ అథారిటీ అనేది ఉంటుంది. అలాగే కెరిస్మాటిక్ అథారిటీ ఉంటుంది. ఇట్ ఈస్ అట్రాక్టెడ్, సమ్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ ది పీపుల్. అది మనం తీసుకుంటే
charismatic authority. Charismatic అంటే attracted. It rests on the devotion to the specific and exemptions sanctity, heroism or exemplary character of an individual person and of the normative patron's order is related to the ordained by him. అంటే charismatic authority అనగానే ఏమవుతుందంటే సమ్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ ద పీపుల్. ఇక్కడ కూడా ఏమవుతుందంటే వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు అట్రాక్టెడ్. మనకి ఎగ్జాంపుల్ గా తీసుకోండి, వన్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్ జస్ట్ లైక్ అది ఇందిరా గాంధీ వర్కింగ్ ఇన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంటే చరిస్మాటిక్ అథారిటీ. అలాగే ఈయన ఆంధ్రప్రదేశ్ చరిస్మాటిక్ అథారిటీలో తీసుకుంటే మిస్టర్ ఎన్టీ రామారావు ఈజ్ వర్కింగ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆస్ అట్రాక్టెడ్ చరిస్మాటిక్ అథారిటీలో తీసుకుంది. అందుకనే సమ్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్, ఆ అథారిటీని వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టుగా ఉంటుంది. అందుకనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథారిటీస్, అందులోని రేషనల్ లీగల్ అథారిటీ ఉంటుంది, ట్రెడిషనల్ అథారిటీ ఉంటుంది, అలాగనే చరిస్మాటిక్ అథారిటీని కూడా తీసుకోవచ్చు. అలాగనే ఇందులో నేచర్ చెప్పుకునే వాటిలో కాకుండా స్కోప్ ఉంది. ట్రెడిషనల్లీ ఇన్ ద లీగల్ టెర్మినాలజీ ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ది rules and regulations, and in others the stress on the personal qualities of the charismatic leaders. In practice of political authority is a mixture of the two. In India, Pandit Jawaharlal Nehru and Mrs. Indira Gandhi exercising large charismatic authority coupled with the legal authority. చూసారా, మన ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే జవహర్లాల్ నెహ్రూ అండ్ ఇందిరా గాంధీ both are working Indian prime ministers and also following the authorities, charismatic and legal authorities. They working as a prime minister, the prime minister got some legal powers and also some attracted. Both the persons are attracted. The national level లో తీసుకుంటే both persons are attracted. కాబట్టి ఇక్కడ చరిస్మాటిక్ అథారిటీ స్కోప్ లో తీసుకుంటే బోత్ ఆర్ ది అట్రాక్టెడ్ పర్సన్ గా మనం తీసుకోవచ్చు. అందుకనే దీన్ని అథారిటీ ఇన్ దిస్ పవర్ ఎక్సర్సైజ్డ్ విత్ ది జనరల్ అప్రూవల్. ద ఎసెన్స్ ఆఫ్ ది అథారిటీ ఈజ్ నాట్ పవర్ ఇట్ సెల్ఫ్ బట్ ఫోర్స్ వాలంటరీలీ అక్నాలెడ్జ్ ది పవర్ ఎక్సర్సైజ్. Willful acceptance of authority is the willful. పవర్ అనేది లీగలైజ్ అయితే ఏమవుతుంది, ద పవర్ ఈస్ కాల్డ్ as authority. The authority can distinguish it from coercion, power and force on one hand and leadership and influence on the other hand on the basis of the legitimacy. Coercion is the illegitimate exercise of power. Coercion అనగానే ఏమవుతుందంటే ఇల్లిజిటిమేట్ ఆఫ్ పవర్ ఆఫ్ అథారిటీ అనండి. బట్ అథారిటీ ఈస్ ద లెజిటిమేటివ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్. బట్ అథారిటీ ఈస్ ద లెజిటిమేటివ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్. అలాగే పవర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అథారిటీస్ బికాస్ పవర్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ పాలిటిక్స్ బట్ లెజిటిమేటివ్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ది అథారిటీ. అంటే లీగలైజ్డ్ పవర్ ఈజ్ కాల్డ్ as అథారిటీ, లీగలైజ్డ్ పవర్ ఈజ్ కాల్డ్ as అథారిటీ. ఇక్కడ లీగలైజ్డ్ పవర్ ఈజ్ కాల్డ్ as అథారిటీగా మనం చెప్పుకుంటాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్, డిఫరెంట్ పవర్స్ ఆర్ కాల్డ్ as అథారిటీస్. అంటే మనం మొదట్లో చెప్పుకునేది ఏంటంటే పవర్, ఫోర్స్, కంట్రోల్, అథారిటీ. ఇవన్నీ కూడా ఇన్ని సినానిమిక్ వర్డ్స్ గా తీసుకున్నాం. కానీ అథారిటీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే
తీసుకుంటున్నాం. అండర్స్టూడ్ అథారిటీ? అథారిటీ అంటే మీకు అర్థమవుతుంది కదా, ఆల్రెడీ యూ నో అబౌట్ ది అథారిటీ. యాక్చువల్లీ ఇంపార్టెన్స్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ ది అథారిటీ అని అనగానే తీసుకునేటప్పుడు దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? అథారిటీ అనగానే ఏమవుతుంది, అథారిటీ అథారిటీ అని అంటారు. మనం ఫస్ట్ లోనే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. అథారిటీ అంటే ఇంత స్కూల్ లెవెల్లో తీసుకుంటే అంటే సార్ బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. charismatic authority, సార్ charismatic authority and finally అవుతుందమ్మా, మధ్యలో మీకు కట్ అయిపోతుంది కదా. ఎస్ సార్. వాయిస్ రావట్లేదు. హలో, నా వాయిస్ వినపడుతుందా మీకు? అండర్స్టూడ్ మై వాయిస్? మధ్యలో ఆగిపోతుంది సార్. ఆగిపోతుంది అంటే నాకు నెట్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఆగుతుంది. ఒక 1 minute. యాక్చువల్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది అథారిటీ. అథారిటీ గురించి సంబంధించిన వరకు నేను చెప్తున్న వాటిలో అథారిటీ అనేది డిఫైన్ చేస్తాను. అథారిటీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ అథారిటీ? అథారిటీ అంటే ఏంటి? institutionalized exercise of legitimate power. Yes, legitimate power is called as a authority. Legitimate power is called as a authority. And andre చెప్పండి సార్. ఏంటి అథారిటీ అంటే ఏంటి? వాళ్ళు చెప్తున్నారు, నువ్వు చెప్పట్లేదు, అందుకే నేను అడుగుతున్నా. నేను నేనే చెప్పాను సార్, స్టార్టింగ్ క్లాస్ నుంచి నేనే చెప్తాను సార్ ఆన్సర్స్. అవే చెప్తున్నావా? ఓకే. హరిప్రియ. ఎస్ సార్. అథారిటీ అంటే లీగలైజర్ పవర్, అంతేనా? లెజిటిమేటివ్ పవర్. So what are the classifications of authority? Rational legal authority, traditional authority, charismatic authority. What is the charismatic authority? What is the meaning about this charismatic? Depends upon the attraction or exceptional sanctity or heroism or exemplary character. Charismatic authority కి సంబంధించిన వరకు what is the example of charismatic authority? Who are the charismatic powers in national level or in Andhra Pradesh? Pandit Jawaharlal Nehru, Mrs. Indira Gandhi. మిస్సెస్ ఇందిరా గాంధీ అని అనుకున్నాం నేషనల్ ఏజ్లో. అలాగే మన స్టేట్కి వచ్చేటప్పటికి మన స్టేట్లో మనం ఎవరు charismatic authorityలో మనం తీసుకోగలనంటే ఇప్పుడు కాదులే, ప్రీవియస్ ఇయర్స్ లో మనకి ఎలా ఉంది, మిస్టర్ ఎన్టీ రామారావు. అంటే యాక్చువల్ గా వాళ్ళు ఏమవుతున్నట్టు కేమ్ ఫ్రమ్ ది సినీ ఫీల్డ్, దట్ పర్సన్స్ ఆర్ అట్రాక్టెడ్ టు ది పీపుల్ అండ్ ఆల్సో యాడింగ్ టు ది లీగల్. అంటే దట్ పర్సన్స్ ఆర్ యాక్టింగ్ ఎస్ చీఫ్ మినిస్టర్. అలాగనే తమిళనాడు తీసుకోండి, ఎంజి రామచంద్రన్. వీళ్ళు ఏంటి అంటే, అలాగే జయలలితను తీసుకోండి, ఏఐడిఎంకే లీడర్. ఏఐడిఎంకే సంబంధించిన వరకును వాళ్ళు అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం. అంటే దట్ లీడర్స్ ఆర్ అట్రాక్టెడ్ పర్సన్స్ అండ్ ఆల్సో గాట్ ఏ సమ్ లెజిటిమేటివ్ పవర్స్, లీగల్ పవర్స్. అంటే వాళ్ళకు కొన్ని పవర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి చీఫ్ మినిస్టర్ గా పవర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో అట్రాక్టెడ్, అలా చూస్తున్నారు. అలాగనే ట్రెడిషనల్ గా తీసుకుంటే వాట్ ఈస్ ద ట్రెడిషనల్ అథారిటీ? ప్రసన్న? ట్రెడిషన్స్ అండ్ కస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్. ప్రసన్న చెప్పు. చాందని? ట్రెడిషనల్
ట్రెడిషనల్ అథారిటీ, నాట్ పవర్. ట్రెడిషనల్ అథారిటీ. ఏమా రిమైనింగ్ అదర్ స్టూడెంట్స్ టెల్ మీ ట్రెడిషనల్ అథారిటీ. Is derived from the establishment of beliefs of power, sir. Yes. What is the importance of tradition? Immemorial tradition. I mean, ఏదైనా ట్రెడిషన్ లో చెప్పాలి అంటే ఆ పవర్ యూస్ చేసి దే మే లైక్ సెపరేట్ ద పవర్స్ ఆఫ్ ద ట్రెడిషన్. Okay. They can type it everyone. Actually, it is the traditions and customs also one of the sources of law. ఇది లా సోర్సెస్ గా మనం చెప్పుకుంటాం కాబట్టి ఇది కంటిన్యూటీగా తీసుకుంటే లెజిటిమేటివ్ పవర్ కి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది యాడెడ్ అథారిటీ అనే అథారిటీకి సంబంధించిన వరకు. అందుకనే ట్రెడిషన్స్ అథారిటీ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ అథారిటీలో వన్ ఆఫ్ ది అథారిటీగా మనం చెప్పుకుంటాం. అలాగే రేషనల్ లీగల్ అథారిటీ అనేది సేమ్, అంటే లెజిటిమేటివ్ పవర్ అనేది. కాబట్టి ఇంతకుముందు ప్రీవియస్ క్లాసులో నేను చెప్పింది ఏంటంటే పవర్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ నౌ కంటిన్యూ ది అథారిటీ. అథారిటీ అని చెప్పుకున్నాను. దీనికి సంబంధించిన వరకు లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. దెన్ టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది లిమిటేషన్స్ ఆఫ్ అథారిటీ అనేది చెప్తాను. ఓకే, ఒక్కసారి చదవండి ఇది. అంటే మనకు ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన వరకును ఆల్రెడీ పవర్ అథారిటీ ఉంది. దానికి ఇంపార్టెన్స్ అనేది మనం చెప్తూ ఇప్పుడు చెప్పామంతే. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ ఐ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ సెమిస్టర్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది పవర్ అండ్ అథారిటీ. నౌ క్లాస్ this class only importance of duty of authority and the duty of the performs the duty of the authority and performs the duty of the power అనేది మనం చెప్పుకున్నాం అంతే. ఒక్కసారి అది కొద్దిగా రిమైండ్ చేసుకొని ఒక్కసారి చదవండి, రివైజ్ చేయండి. చేస్తే తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తాను. దెన్ టుమారో విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఆన్ ది పవర్ అండ్ అథారిటీ. దీని మీద నోట్స్ కూడా ఇస్తాను. టుమారో ఐ విల్ గివ్ నోట్స్ పవర్ అండ్ అథారిటీ. ఓకే, power and authority. Are having any doubts? No, sir. అంటే మీరు ఎప్పుడైనా రాసిన అథారిటీ గురించి వాడు అడిగినా కూడా మీరు ఏం రాస్తారని అంటే ఇంట్రడక్షన్ పార్ట్ ఇస్తాము. నెక్స్ట్ డెఫినేషన్స్ అని మనం చెప్పుకున్నాము. అంటే ఇద్దరిది కూడా చెప్పాను. రాబర్ట్ ఏ డాల్ అని చెప్పాను, కదర్ పర్సన్ అని కూడా చెప్పుకున్నాం. ఈ ఇద్దరు డెఫినేషన్స్ ఇస్తాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అథారిటీకి సంబంధించిన ఒక క్లాసిఫికేషన్స్ ఇస్తాము. అండ్ దెన్ గివింగ్ ద కన్క్లూజన్, అంటే నేచర్ అండ్ స్కోప్, అండ్ దెన్ గివింగ్ ద కన్క్లూజన్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో అడుగుతాడు ఎప్పుడైనా అడిగితే. ఓకే, రైట్, థ్యాంక్ యూ.